సాయంత్రం టెక్కలిలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఎంతవరకు వచ్చాయి సభకి సంబంధించిన ఏర్పాట్లు? అక్కడ స్థానిక ప్రజలు ఏమంటున్నారు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి? మరి కాసేపట్లో టెక్కల్ అంబేద్కర్ సెంటర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలన్నింటినీ కూడా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా తిత్లీ తుఫాన్, పెతాయి తుఫాన్ బాధితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వద్ద మరు వినిపించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందలేదని, కేవలం ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే పరిమితం అవుతుందని తుఫాను బాధితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి తమ ఆవేదన అంతా కూడా వెళ్ళగక్కుతున్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలన్నీ తీసుకెళ్తున్నారు. నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలన్నీ కూడా ఏకరవ పెడుతున్నారు. అసలు టెక్కల్ నియోజకవర్గంలో కానీ, టెక్కల్ టౌన్లో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి టెక్కల్కి చెందిన కొంతమంది యువకులు ఉన్నారు. చెప్పండి, ఏ సమస్యలు ఉన్నాయి? మీరు జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఏ సమస్యలు తీసుకెళ్ళబోతున్నారు? సార్, మెయిన్గా చెప్పుకోవాలంటే నిరుద్యోగ సమస్య సార్. యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు నిరుద్యోగ భృతి అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. అది 2000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు మొన్న ఒక ఎలక్షన్ ఇంకా కొద్ది ఒక ఆరు నెలలు ఉందే అనే ఒక 6 నెలల సమయం ఉందన్నప్పటి నుంచి అది కూడా నిరుద్యోగ భృతి 2000 ఇస్తామనేది ఇప్పుడు 1000 రూపాయలకి కుదించి 1000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా అందరికి కూడా, నిరుద్యోగులు అందరికీ కూడా అది అందట్లేదు సక్రమంగా. కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఏమి బ్యాంకులో మీకు వేరే లింక్, ఆధార్ లింక్ అవ్వలేదని చెప్తున్నారు. రకరకాల సమస్యలు చెప్తూ ఎవరికి కూడా సక్రమంగా ఇచ్చే 1000 రూపాయలు కూడా సక్రమంగా ఎవరికి కూడా అందట్లేదు సార్. సెకండ్ సమస్య వచ్చి మొన్న తిత్లీ తుఫాన్లో వచ్చేటప్పటికి లిస్టులో పేర్లు అందరికీ వచ్చాయి సార్. కానీ లిస్టులో వచ్చినప్పటికీ లిస్టులో ఉండే పేర్లు అందరికీ కూడా, ఆ పేరు లిస్టులో ఉండే బాధితులందరికీ కూడా ఎవరికి కూడా డబ్బులు పడలేదు సార్. సగం మందికి పడ్డాయి, సగం మందికి రెండో విడత పడతాయని చెప్తున్నారు తప్ప ఎంతమంది ఎన్నిసార్లు అధికారులకు సంప్రదించినా సరే పడతాయి, రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి, 18 పడుతుంది అని అలాగా రోజు పొడిగిస్తున్నారే తప్ప ఇప్పటి వరకు కూడా అందరికీ, బాధితులందరికీ కూడా ఎవరికి కూడా తిత్లీ తుఫానుకి సంబంధించి డబ్బులు, ఎటువంటి డబ్బులు కూడా అందరికీ అందలేదు సార్. చాలామంది కూడా అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. రేపు జగనన్న వచ్చాక ఈ తిత్లీ తుఫాను బాధితులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ ముక్తకంఠంతో జగన్ సీఎం అవ్వాలనే కాన్సెప్ట్తో అందరూ కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని ఒక హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు? ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? ఇప్పటి వరకు వచ్చి ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా లేదు సార్. ఏ విభాగానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఇప్పుడు మొన్న లేటెస్ట్గా డిఎస్సి ఇచ్చారు. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా భర్తీ చేయడానికి ఇవ్వలేదు. ఏదో కొద్ది వాళ్ళు చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి కూడా నిరుద్యోగులకి న్యాయం జరిగే విధంగా కూడా ఎటువంటి ఇది కూడా లేదు సార్. ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం పోతుందని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ సార్, ప్రత్యేక హోదా వస్తుంది. అది కూడా ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రత్యేక హోదా కోసం పరిశిష్టంగా, న్యాయంగా పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అండి. కాబట్టి రేపు మన జగనన్న వచ్చాక ప్రత్యేక హోదా కూడా సాధించి పడతారనే నమ్మకం ఇక్కడ ప్రజలు అందరికీ కూడా బలంగా ఉందండి. చెప్పండి, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి మీ గ్రామాల్లో? కానీ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి ముఖ్యమంత్రి గిరిజనులకు పూర్తిగా అన్యాయం చేశారు సార్. పూర్తిగా గిరిజనులకు మాత్రం. ఎందుకంటే 2014 లో ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన యూనివర్సిటీలని, గిరిజన నేతలుగా ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మార్చివేస్తామని చెప్పేసినటువంటి ఓటకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు పూర్తిగా గిరిజనులకు మాత్రం నిర్వీర్యం చేశారు సార్. రెండోది ఏంటంటే తిత్లీ తుఫానుకి ఉదాహరణకి నేను నందిగామ మండలం, నాది నందిగామ మండలంలో రాంపురం పంచాయతీ జయపురం గ్రామం సార్. నా గ్రామంలో ఉన్నటువంటి 46 కుటుంబాలకు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగింది. ఏ ఒక్క విషయం కూడా అడిగితే అంటే అతని దృష్టిలో, అంటే అక్కడ ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కానీ, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ, సంబంధిత డిపార్ట్మెంట్స్ కానీ మనం తెలియజేసిన వెంటనే మీకు వచ్చినటువంటి రాయితీలను కూడా తిత్లీ తుఫాన్లో ఉన్నటువంటి నష్టపోయినటువంటి రైతులకు అందరూ కూడా మీకు న్యాయం చేస్తాము, ఆ న్యాయానికి మీకు అందరికీ అందేటట్లు చూస్తామని చెప్పేసి అండముతో అందరము ఎంతో ఆశగా చూసాము. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఏ గిరిజన కుటుంబీకుడికి కూడాను అతను చేసుకున్నటువంటి పోడు వ్యవసాయం అయితేనేమి, ఆయనకున్నటువంటి ఎకరో పకరో ఉన్నటువంటి అగ్రికల్చర్ విషయంలో అయితేనేమి పూర్తిగా 1 రూపాయి కూడాను ఆ లబ్ధిదారుడికి మాత్రం అందలేదు సార్.
రెండోది ఏంటంటే ఈ ఉపాధి అంటే పోస్టుల విషయం భర్తీలోకి వచ్చేసరికి పూర్తిగా టట్ అనేసి అంటే డిఎస్సికి క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు అనేసి చెప్పేసి 3-4 సార్లు టట్లు నిర్వహించుకొని ప్రభుత్వానికి ఆర్థిక పరంగా అంటే లబ్ధిదారుల నుంచి పూర్తిగా డబ్బుని అంటే వసపరుచుకోవడం కనుక 2-3 సార్లు టట్లు నిర్వహించుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ సమస్య నెరవేరాలనుకుంటే రిక్రూట్మెంట్ చేయాలి. ఆ రిక్రూట్మెంట్ పూర్తిగా కాలయాపన చేసుకుంటూ నిరుద్యోగుల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కుటుంబాలు ఆ రోడ్లను పడే పరిస్థితులు వచ్చింది. ఈ రోజు డిఎస్సి అనే నోటిఫికేషన్ ఇచ్చాడు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కనీసం 23,000 పోస్టులు ఉన్నప్పటికీ కూడాను 7,700 పైకి తెలిపి మాత్రమే పోస్టులు తీసి అది కూడా తీస్తారా ఇవ్వరా అన్నటువంటి సందిగ్ధంలో ఈ లబ్ధిదారులు కూడా అంటే డిఎస్సి క్వాలిఫై అయినటువంటి అంటే ఎలిజిబుల్ అవసరమైనటువంటి క్యాండిడేట్స్ కూడాను పూర్తిగా నమ్మకం లేనటువంటి స్థితిలో ఉన్నారు సార్. ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఇదే ఈ నిరుద్యోగ వృత్తి ఉన్నటువంటి యువకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా యొక్క సమస్యల్ని మీరు వస్తే మా ముఖ్యమంత్రి అయితేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నటువంటి ఆలోచనతో పూర్తిగా ఈ నిరుద్యోగ వృత్తి అంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటంత వరకు కూడా వాళ్ళు ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. ఆ సమస్యలు జగన్మోహన్ రెడ్డి ద్వారానే తీరుస్తారన్నటువంటిది మా కాన్సెప్ట్ సార్. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు. ముఖ్యంగా రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఇంటికి ఒక ఉద్యోగం కానీ, వీటిలో ఎన్నింటిని మీరు అమలు చేశారు అనుకుంటున్నారు? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి ఇచ్చినప్పుడు కూడాను కేవలము తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఉన్నటువంటి పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ నిరుద్యోగ వృత్తి అనేది లాస్ట్ 3 మాసాల్లో ప్రకటన చేశాడు. ఆ 3 మాసాల్లో ప్రకటన చేసినటువంటి విధంగా కూడాను అది ఎవరికి ఇచ్చాడంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇచ్చాడు. రెండోది ఏంటంటే 2,000 రూపాయలు వృత్తి అని చెప్పి ఈవేళ 1,000 రూపాయలు వృత్తి ఇచ్చాడు. అది కూడా అందులో కూడా న్యాయం జరగలేదు. 600 హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే 2014లో మేనిఫెస్టో విడుదల చేసిందో ఆ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా ఒక్క అంశం కూడా నెరవేర్చలేదు అన్నటువంటిది మా అందరి దృఢ నమ్మకం సార్. రేపు ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నాము. ఆయన ఈ ప్రత్యేక హోదా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతున్నటువంటి పూర్తి నమ్మకం మాకుంది సార్. ఇది మాకు పూర్తి నమ్మకం. ఆయనకి మేము పూర్తిగా గిరిజన మందిరము ఆయనకి సపోర్ట్ చేస్తాం సార్. జై జగన్. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అయ్యా మాది టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ సరియాపల్లి గ్రామం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పెద్ద అబద్ధం అనేది నేను మళ్ళీ కోరుకుంటాను. ఎందుకంటే అగ్రికల్చర్లో చాలా మంది నిరుపేదలు, కష్టజీవులు, ఉద్యోగస్తులు అన్ని పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు అది అగ్రికల్చర్కి ఎలా మేస్తున్నాడు అంటే మనం ఎంత స్థితిలో ఉండాలో ఎంత దీనిలో ఉండాలో అదేవిధంగా మా నిరుపేదలకి ఈరోజు మన వైఎస్ఆర్ జగనన్నకి మాత్రం ఈరోజు జగనన్నకి మాత్రం అదే పాఠము మేసరి చెప్పారు. అదేవిధంగా ఈరోజు మొదటి సమస్య నిరుద్యోగత చాలా ఎక్కువ ఉందండి. నేను బీటెక్ చేసి ఖాళీగా ఉన్నాను. ఏదో చంద్రబాబు నాయుడు వచ్చాడు జాబ్లు వస్తాయి అన్నాడు, కానీ ప్రతి ఇంటికో జాబ్ అన్నాడు. ఏ ఇంటికో ఒక జాబ్ రాలేదు. వాళ్ళ కొడుకు వచ్చింది జాబు, మాకైతే అసలు జాబులు లేవు కదా. రుణమాఫీలు అన్నాడు, ఆ రుణమాఫీలు అవ్వలేదు. ఈరోజు నడివీధులు పడ్డాము. నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తామన్నాడు, 2,000 లేదు, 1000కి వచ్చింది. ఆ 1000 కూడా 1,00,000 కండిషన్లు పెట్టేసి ఎవరికో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగం ఎంతో కొంత ఇవ్వాలి వీళ్ళకి ఇచ్చాము అని చెప్పడానికి తప్ప, కానీ అది దండుగా దేనికి కూడా పనికి రావట్లేదు. అదే జగనన్న యువ ప్రభుత్వం వస్తే యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేసి మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ప్రజల కష్టాలు తీరుతారు మీరు అనుకుంటున్నా. నేను చెప్తున్నాను. అందరికీ నమస్కారము. మన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు టెక్కలొచ్చున్నారు. ప్రజలందరూ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏంటి అంటే ఇవాళ ఇక్కడ మన జగనన్న మీటింగ్ ఉందని తెలిసి శ్రీకాకుళంలో
దీక్ష దందా చేస్తున్నారు. జిల్లా నుంచి 38 మండలాలకి 1000 బస్సులు పంపించారు. వైజాగ్ నుంచి, అనకాపల్లి నుంచి, సింహాచలం నుంచి బస్సులు తెప్పించారు. జనాల కోసం తెప్పించారు. బస్సులకి మన టెక్కల డిపోలోనే ఒక బస్సుకి 2000 రూపాయలు డీడీ కట్టారు. అద్దె. ఈ డబ్బులను ఎవరి మీద వేస్తున్నారు? 1000 బస్సులు వచ్చినప్పుడు ఆ 1000 బస్సులకి డబ్బులు ఎవరి మీద వేస్తున్నారు? ప్లస్ కార్యకర్తలకి, విఆర్ఓలకి, అంగన్వాడీ వాళ్ళకి, అందరికీ మీ ఊర్లో ఉన్న మీ గ్రామాల ప్రజలను తీసుకొని రమ్మని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అభిమానం ఉన్న వాళ్ళు వెళ్తారు. మనం ఎవరికి ఇస్తాం డబ్బులు? రెండో విషయం ఏంటి? ఇవాళ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ అవుతుంది. అంతా ఉన్నప్పుడు టెక్కలు ఎందుకు రావట్లేదు? మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు టెక్కలు ఎందుకు రావట్లేదు? టెక్కలో మీటింగ్ పెట్టట్లేదు. ఇంకా విషయం ఏంటి? వాది ఇచ్చారు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు మన బీజేపీ గవర్నమెంట్ టైప్ అయి ఉన్నారు. 4 సంవత్సరాలతో విభేదించి బయటకు వచ్చారని చెప్తున్నారు. కానీ ఎంతవరకు నిజం అది? ఏమి ఇంతకుముందు ఏమైనా రాజీనామా చేయలేదు? ఇంతకుముందు ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఏమి సుజనా చౌదరి 6,000 కోట్ల రూపాయలు సుజనా చౌదరి మొన్న ఐటీ డిపార్ట్మెంట్ లో దొరికినప్పుడు బిందు ఒకటే చెప్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ప్రజలందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలన్నీ తీర్చాయని, జగన్మోహన్ రెడ్డి రాక కోసం తామంతా ఎదురు చూస్తున్నామని ఇక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్నారు. బిందు. రైట్ నాయుడు.